తెలంగాణలో అన్నదాతలు రోడ్డెక్కారు. ఆదిలాబాద్ సోయా రైతులు ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కష్టాలు తప్పడం లేదు. ఆన్లైన్ బుకింగ్ విధానం సమస్యగా మారింది. సరిపడా ఎరువులను ఇవ్వలేకపోతున్నారు పాలకులు. అలాగే యాప్లో ఓటీపీలు రాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలన్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పోరు ఉధృతమైంది. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేడు ఆదిలాబాద్ బంద్కు పిలుపునిచ్చింది. గత కొద్ది రోజులుగా సోయా పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోయా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి జోగు రామన్న సహా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం వెంటనే సోయా పంటను కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు శ్రీకాంత్. దీపిక, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే జనరల్గా ఉద్యోగాల కోసమో లేదంటే జాబ్ క్యాలెండర్ల కోసమో లేదంటే హాస్టళ్లలో అన్నం సరిగా పెట్టట్లేదనో ఇట్లాంటి నిరసనలు మనం చూస్తూ ఉంటాం, ఇట్లాంటి నిరాహార దీక్షలు మనం చూస్తూ ఉంటాం. అండ్ ఈవెన్ బంధులు ప్రకటించినా కానీ అట్లాంటి నేపథ్యంలోనే బంధులు ప్రకటిస్తూ ఉంటారు. విద్యార్థి సంఘాలు లేదంటే ఇంకెవరో అట్లాంటి బంధులు ఉంటూ ఉంటాయి. బట్ తెలంగాణలో యూరియా కొరత అనేది గత 2-3 సీజన్ల నుంచి చాలా విపరీతంగా ఉంది. యూరియా కోసం ఉదయం 3 గంటల నుంచే రైతులు లైన్లలో నిల్చునేటువంటి పరిస్థితి. ఓవైపు చలికాలం, ఇంకోవైపు యూరియా దొరుకుతుందా దొరకదా తెలియనటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఆధార్ కార్డు మీద ఒకటే ఇస్తామంటారు, లేదంటే చెప్పులు పెట్టుకొని లైన్లో నిల్చునేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. దానికి తోడు ఒక యాప్ని తీసుకొచ్చారు. ఈ యాప్లో బుక్ చేసుకుంటా ఉంటే దానికి ఓటీపీలు సరిగ్గా రావట్లేదు అని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు షాపుల్లో యూరియా లేనప్పుడు యాప్ల్లో ఎక్కడొస్తాయన్నటువంటి ప్రశ్న ఈరోజు రైతుల నుంచి కనిపిస్తోంది. ఈ అంశం తెలంగాణను వేధిస్తుంది, తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతోంది. ఈ అంశం ఇట్లా ఉండగానే ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతానికి బంద్ కొనసాగుతోంది. రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ఉదయం నుంచే, సూర్యుడు లేవక ముందు నుంచే, సూర్యుడు రాకముందు నుంచే రైతులు లేచి రోడ్ల మీదకి వచ్చి నిరసన దీక్ష చేపడుతున్నారు. లక్షల క్వింటాళ్ళ సోయా ఈరోజు ఇళ్లలో పెట్టుకొని ఉన్నారు. ఆల్రెడీ పంపించినటువంటి అంటే అమ్మకానికి పంపించినటువంటి సోయా మళ్ళీ తిరిగి వాపసు వచ్చింది. ఆల్మోస్ట్ 13,000 క్వింటాలు. ఇవేం చేసుకోవాలా, ఈ పండించిన పంట ఏం చేయాలా అన్న ఉద్దేశంతో రైతులు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు, నిరసన దీక్ష చేపడుతున్నారు. ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్లలో రైతులు ఈరోజు మా పంటను కొనండి అని బతలాడుకునేటువంటి పరిస్థితి. ఓవైపు అతివృష్టి, ఓవైపు ఎక్కువ వరదలు వచ్చినాయి. రైతులు ఆ పంట రంగు మారిపోయింది. తడిసిన ధాన్యాలు కొంటామని మాటిస్తారు, తడిసిన పంటను కొంటామని మాటిస్తారు. కానీ రైతుల విషయానికి వచ్చేసరికి ప్రతి ప్రభుత్వాలు రైతులను చిన్నచూపు చూస్తూ ఉంటాయి. కొనుగోలు సెంటర్లకు వచ్చేసరికి రైతులను ఇబ్బందులు పెడతా ఉంటాయి. రైతు ఏడిసిన రాజ్యం, ఎద్దేడిసిన విషయం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఈరోజు అవే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం ఇదే కనిపిస్తోంది. ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతానికి బంద్ కొనసాగుతోంది. శ్రీనివాస్, వినిపిస్తోందా? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్, ఏం జరుగుతోంది? ఆదిలాబాద్ బంద్ నడుస్తోంది. సో ఇట్లాంటి బందులు జరగకూడదు, కానీ రైతుల వర్షన్ ఏంటి? ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? ఎంత పంట రిటర్న్ వచ్చింది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అక్కడ రైతులు ఏమంటున్నారు ఒకసారి మాట్లాడిస్తారా? ఇక్కడ మనతో పాటు రైతు ఉందా, మాట్లాడుతూ చెప్పండి. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంటను 72,000 ఎకరాలు సాగు చేశారు రైతులు. 24,362 మంది రైతులు సాగు చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కానీ, జిల్లాలో కానీ జిల్లా కలెక్టర్ గారు గ్రామాల వారీగా షెడ్యూల్ తయారు చేసి సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ నడంగానే సోయాబీన్ని 1,64,000 క్వింటాళ్ళు మార్కెట్ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన తర్వాత నడుమంతరం అంటే ఆపేశారు. తర్వాత మిగిలిన గ్రామాలు కొనుగోలు చేయుటకు ఇబ్బంది పడ్డారు. తర్వాత 7-8 రోజులు అయిన తర్వాత ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత నాపేడ్ కానీ, మార్కెట్ కానీ కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. కొద్దిగా ఈ సంవత్సరం 3 నెలలు ఏకదాటిగా వర్షాలు కురియటం వల్ల, విపరీతమైన వర్షాల వల్ల మీకు పంట తీసిన తర్వాత కూడా చేనులో అవి నేర్పే పరిస్థితి లేకుండా, కాబట్టి ఇట్లా పారిదీసినవంటి ఇట్లా వర్షం వస్తుడు అటువంటి గడ్డు కాలం ఉండే. కాబట్టి రైతులు ఏం చేయలేకపోయారు. మామూలు కొద్దిగా కలర్ డిస్కలర్ అయింది. ఆ డిస్కలర్ ని నాపేడు వాళ్ళు ఇది నల్ల ఉన్నట్టాడు, సిడబ్ల్యూసి గోదామోలు ఇది నల్ల ఉన్నట్టాడు,
మళ్ళీ మార్కెట్ కొనుగోలు చేసిన ఇది ఎప్పుడు ఒక 50 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి కొనుగోలు చేసిన తర్వాత శ్రీనివాస్ కేంద్రం రాష్ట్రం అయితే కేంద్రం కొనాలి లేదంటే రాష్ట్రం కొనాలని ఇద్దరి మధ్యలో పేచి నడుస్తోంది. కానీ ఆదిలాబాద్ జిల్లాకు ఎంపీగా ఉన్నది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తి గోడవ నగేష్. సో ఆయన దీని మీద ఏం రెస్పాండ్ అవుతున్నారు? ఈరోజు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ వచ్చి రైతులకు మద్దతుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క ఉంటారు. అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? ఎంపీ ఏం మాట్లాడుతున్నారు? మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మాట్లాడి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? రిటర్న్ వచ్చిందంటే అమ్మిన పంట రిటర్న్ వస్తే ఇది ఎవరి ఫెయిల్యూర్ శ్రీనివాస్?